మహేష్ బాబు షారుఖ్ ఖాన్కే ఉంది అవకాశం, నాకు లేదా? వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళ గొప్ప అయితే వెస్టేజ్ ఇండస్ట్రీలో షోమని గొప్పగా ఉన్నారనుకుంటున్నాను. అవునా కదా? అవునా కదా? 2వ తరగతి చదువుకున్న బీబీ మేడం 2 రాష్ట్రాల్లో ఐకాన్గా తయారైంది. మరి నేను అవచ్చా లేదా? 100% రాసి పెట్టండి. 2025 కల్లా ఎంఎస్ఆర్ఆర్ అసోసియేషన్లోనే ఒక విజులేషన్ జరగబోతుంది. అది కూడా మన టీం నుంచి, అంటే నా టీం నుంచి అవచ్చు, మీ టీం నుంచి అవచ్చు. మీరు డిసైడ్ అయితే, నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. సౌత్ ఇండియాలోనే కాకుండా ఆసియా ఖండంలోనే నెట్వర్క్ బిజినెస్ ద్వారా ద గ్రేట్ ట్రైనర్ సిద్ధార్థ సింగ్ సార్ చేతుల మీదుగా ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లోనే త్రూ వెస్టీజీ ద్వారా మై కార్ ఓపెన్ చేయించుకోగలిగాను. ఇది గుర్తుపెట్టుకోండి. చరిత్ర కాదా? చరిత్ర కాదా? చరిత్ర కాదా? ఆసియా ఖండంలోనే నెట్వర్క్ బిజినెస్ ద్వారా నెలకి 1,62,00,000 తీసుకున్న గ్రేట్ లీడర్తో నా కారు రిబ్బన్ కట్ చేయించుకోగలిగానంటే ఎంత గ్రేట్! అవునా కాదా? రేపు జనవరి 2025 15వ తారీఖు. ఇప్పుడు నా గోల్ స్టార్టింగ్లో చెప్తాను మీ అందరికీ, ఈ సాంగ్ పెట్టేందుకు కాదు. 2025 జనవరి 15వ తారీఖు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో ఎంఎస్ఆర్ఆర్ అసోసియేషన్ నుంచి విఎస్ఆర్ తయారు చేసిన శివమణి టీం నుంచి ఒక 6 కార్లు ఓపెన్ చేయబోతాం. ఇది నా గోల్. ఎలా ఉంటుంది ఇన్సులేషన్? ఒక్కసారి నా గురువు గారు నా కారు ఓపెన్ అయినాయి, వచ్చిన నేను 1 ఇయర్లోనే. ఈ 1 ఇయర్ మళ్ళీ నా గోల్ ఏంటంటే, నా గురువు నా కారు 1 ఇయర్ ఎలా అయితే ఇప్పించాడో, నన్ను నమ్ముకొని వచ్చిన నా టీం లీడర్స్, మై ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి నేను ఇస్తున్నాను గిఫ్ట్గా. నా గురువు ఏదైతే ఇచ్చాడో వాళ్ళకు కూడా 1 lakh కారు ఇప్పించాలని గోల్తో పనిచేస్తున్నాను సార్. చాలా వండర్ఫుల్గా, చాలా హ్యాపీగా ఉంది నేను ఈ మాట మీ అందరి ముందు మాట్లాడడానికి. నేను కూడా వెస్టీజీకి చాలా నెగిటివ్ పర్సన్ సార్. ఇలాంటి బిజినెస్లు అంటేనే దగ్గరకు కూడా రానిచ్చేవాడిని కాదు. ద గ్రేట్ మహాగురుజీ ఎంఎస్ఆర్ సార్ని 3 సార్లు తిరస్కరించిన వ్యక్తిని. ఎందుకంటే ఎంఎస్ఆర్ సార్ అనే వ్యక్తి మా బ్రదర్ కాబట్టి సామాన్యంగా చూశాను. అతను తెచ్చిన అవకాశం గురించి ఏ రోజు పట్టించుకోలేదు. 3 times వచ్చినా కూడా పట్టించుకోలేదు. భగవంతుడు ఎవరొకరు పంపిస్తారని చెప్పేసి మా గురువుగారు విఎస్ఆర్ గారు మాత్రం ఈ 3 సంవత్సరాలు పట్టు వదలని విక్రమార్కుడిలాగా వేటాడుతూనే ఉన్నాడు. ఆకలితో ఉన్న వాళ్ళు అడవిలో వేటాడినట్టుగా. నాకు ఫోన్ చేసిన ప్రతిసారి కూడా సమాధానం సరిగ్గా చెప్పేవాడిని కాదు. ఎందుకంటే నాకు టైం లేదు, మీకు కూడా లేదు. కూడా కొత్త వాళ్ళకి పిలవగానే వచ్చారు. ఇక్కడ మీటింగ్ ఎంతమంది వచ్చారు? పిలవగానే ఒరే బాబు నీ టార్చర్ భరించలేకపోతున్నా, ఒక్కసారి వస్తే ఈ దరిద్రం వెళ్ళిపోతే 2వ అని పిలవడు. నేను అట్లాగే అనుకొని వచ్చాను మీటింగ్. మా బాబాయ్ టార్చర్ భరించలేక మా భార్య దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నా మాట వింటలేదమ్మా, నువ్వన్న ఒక్కసారి చెప్పంటే మా భార్య రిక్వెస్ట్ చేస్తే వచ్చాను. చూడండి, మా బాబాయ్ గారు 3 సంవత్సరాలు చెప్తున్నారు, మా అన్నగారు 3 సంవత్సరాలు చెప్తున్నా వినలేదు. మా భార్య ఒక్కసారి రిక్వెస్ట్ చేసింది, నా కోసం ఇల్లు పెద్ద అన్నిసార్లు అడుగుతుంటే నేను సమాధానం చెప్పడానికి నాకు బాధగా ఉందని. నేను అనుకున్నాను ఒక్క మీటింగ్కి వెళ్ళి వచ్చి నాకు ఇష్టం లేదు చెప్దామని ఆ మీటింగ్ దాకా వచ్చి కూర్చున్నాను. ఆ చివర కూర్చున్న తర్వాత ఇక్కడ మాట్లాడుతున్న గ్రేట్ లీడర్స్ వాయిస్ ఉన్న తర్వాత ఈ మైండ్ ఓపెన్ అయింది. అప్పుడు దాకా బాబాయ్ చెప్తున్నా, అన్న చెప్తున్నా, ఇటు వెళ్ళిపోయింది. ఎందుకంటే నాతో ఉన్నవాళ్ళు కాబట్టి, వాళ్ళు చెప్పేది నిజం నమ్మట్లేదు కాబట్టి. ఎంతమంది సొంతంగా బ్లడ్ రిలేషన్ చెప్పిన నిర్ణయం తీసుకోగలుగుతాం? మన అన్న చెప్తే త్వరగా వింటామా? ఎంతమంది అంటారు హార్ట్ఫుల్గా చెప్పండి? నాన్న చెప్తే వింటున్నావా? హార్ట్ఫుల్గా మాట్లాడుకున్నాం, మాట్లాడడం నమ్మం గబాన. ఎందుకంటే మనం అంతా కూడా నెగిటివ్లో ఎక్కువగా ఉంటాం, పాజిటివ్లో చాలా దూరంగా ఉంటాం. అందువల్ల మంచిని చెడుని గ్రహించుకోలేము. ఎందుకంటే చాలా విషయాలు బయట మంచి కంటే చెడు ఎక్కువ ప్రచారం జరుగుతున్నది కాబట్టి. సో నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. సో ఒక మీటింగ్ వచ్చి కూర్చున్న తర్వాత గ్రేట్ లీడర్స్ మాట్లాడుతున్న మాటలు విన్న తర్వాత నాకు ధైర్యం వచ్చింది. ఇంతమంది సక్సెస్ అవుతున్నారు, ఏంటి అసలు వెస్టేజ్ ఏంటి తెలుసుకోవాలి. దీని గురించి ఒక్క మీటింగ్లో మనకు అర్థం కాదు, ఇంకా మోర్ మీటింగ్స్ రావాలని చెప్పేసి ఫస్ట్ 22వ తారీఖు ఒక మీటింగు, మళ్ళీ 25వ తారీఖు 3వ రోజే మళ్ళీ మీటింగ్ వచ్చారు.
మీరైతే వస్తారా? వస్తారా? ఫస్ట్ రోజు దెబ్బకి మెంటల్ ఎక్కిపోయి బయటికి సభకు నమస్కారం అంటారు. అవునా కాదా? ఈ రోజు వాయించిన కొత్త వాళ్ళకైతే ఎప్పుడు వదిలిపెడతారా బయటికి వెళ్ళి టీ తాగుతారా బాబు అనుకుంటారు. అవునా కాదా? అవునా కాదా? మీ ఓపిక సహనమే మీకు సక్సెస్కి మొదటి మెట్టు, గుర్తుపెట్టుకోండి. మంచినీళ్ళకి కూడా వెళ్ళకుండా మీరు ఇట్లా కూర్చొని ఇంత ఉక్కపోతలు కూడా కూర్చున్నారంటే కాబోయే కోటీశ్వర జాబితా మీరందరూ చేరినట్లే. ఇది నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను సార్. నేను మళ్ళీ 25వ తారీఖు 3 days తర్వాత మీటింగ్కి వెళ్ళిన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది. నాకు అనిపించింది దీన్ని బిజినెస్గా ఎందుకు ఎంచుకోకూడదు, ఈ రెండింటికి నాకు క్లారిటీ దొరికింది. ఎందుకంటే నేను ఆల్రెడీ వెస్టేజ్ కంటే ముందు బిజినెస్ చేస్తుండేవాడిని. గుంటూరు మిర్చి అట్లా ఎక్స్పోర్ట్ నుంచి కాయలు తీసుకొని గేడింగ్ చేసి ఒక 400-500 మంది వర్క్ చేస్తుండేవాళ్ళు. ఒక 6 సంవత్సరాలు ఆ బిజినెస్ చేశానండి. ఆ బిజినెస్లో బాగా సంపాదించాను, ఒక 40 లక్షల అప్పు. ఏం చేయాలి? మళ్ళీ అప్పు తీర్చడం కోసం ప్రయత్నం చేస్తున్నా. కరోనా లాంటి విపత్తు వచ్చి బిజినెస్ జీరోలో పడిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేసి ముందుకెళ్తున్న తరుణంలో ఏ దారి దొరకపోతే ఇదే నా గత అనుకున్నా. నా లైఫ్ మారదు, ఇక్కడే అయిపోయింది అనుకున్నా. కొత్తగా బిజినెస్ చేయడానికి డబ్బులు లేవు. డబ్బులు అంటే ఏమైనా బంధువులను అడిగితే తీసుకుని 40 లక్షలు ముందు తర్వాత మాట్లాడదాం అన్నారు. అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాను, ఏదైనా కొత్త బిజినెస్ చేద్దాం అనుకున్నాను, నాకు హెల్ప్ చేయండి అని అడిగాను. ఇన్ని రోజులు నువ్వు సంపాదించింది ఏంది? బిడ్డల నోటికాడిది మేము కష్టపడి సంపాదించింది ఆగం చేద్దాం అనుకున్నావా? పొరపాటున చిల్లి గవ్వ కూడా మీకు ఇవ్వం. నువ్వు సంపాదించింది ఏంటంటే చూసుకోమన్నారు. నాకు చాలా బాధేసింది. ఇంత బతికి ఇంత దిగజారి బ్రతకాల. ఆ టైము జీవితం మీద ఎరక్ట్ వచ్చి మా భార్య ఇద్దరు కూర్చొని చెప్పాలంటే చాలా బాధేస్తుంది. ఈ లైఫ్ అయిపోయింది, ఇక మనం వేస్ట్గా, సమాజంలో గుర్తింపు లేదు, తల్లిదండ్రుల దగ్గర గుర్తింపు లేదు, బ్రతకడమే వేస్ట్ అనుకున్నాను. ఆ టైంలో మా సడ్డగూడ దగ్గరికి వెళ్ళి నాకు ఒక చిన్న హెల్ప్ చేయి, ప్రాణం చంపుకొని వెళ్ళాను. అడగలేక కూడా వెళ్ళగలమా? సడ్డగూడ దగ్గరికి, తోడగూడ దగ్గరికి వెళ్ళి అడగలమా? కానీ నాకు అవకాశం లేదు. బాధకొని వెళ్ళాను. ఒక 2 లక్షలు ఈ బిజినెస్ చేసుకుంటాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. అతను ఏమన్నాడంటే, అన్నయ్య ఇప్పుడు దాకా చాలా బాకీ చేసావు, ఇది ఏ బిజినెస్ వద్దు, నీకు ఆల్రెడీ మోటార్ ఫీల్డ్ వచ్చి బండి తోలుతున్నావుగా, శుభ్రంగా డ్రైవింగ్ చేసుకొని నెలకు 20,000-30,000 వస్తే కుటుంబం గడుస్తుంది, ఉన్న బాకీలు ఉండే పొలం ఏదైనా అమ్మేసి నామతో నేను మాట్లాడితే తీర్చేద్దాం అన్నాడు. నాకు బాధ వేసింది. వీడు నాకు మంచి చెప్తున్నాడా చెడు చెప్తున్నాడా అన్న దానికంటే డ్రైవింగ్ చేసుకోమన్నాడు. 400 మందికి పని ఇచ్చేవాడిని, 3 డ్రైవర్లు మారేవాళ్ళు. నెలకి వాస్తవం చెప్పాలని నా టీడీఎస్ ఛార్జ్ లోన్ చేయడానికి వచ్చాము చూస్తే షాక్ అయ్యారు. నేను బండి వేసుకొని షెడ్కి వెళ్ళి గోడ దగ్గర పెడితే నా బుల్లెట్ తుడవడానికి ఒక మనిషి వచ్చేవాడు. ఇది నోట్ చేసుకోండి. బుల్లెట్ ఆపితే వచ్చి మా గుమస్తా బండి తీసుకొని సార్ పక్కన చెప్పి తుడిసేవాడు. నేను మంచులు తగ్గండి వాటర్ బాటిల్ తెచ్చిచ్చేవాడు. అలాంటి స్థితి నుంచి నేను మళ్ళీ డ్రైవింగ్కి వెళ్ళి చేయాలంటే అవ్వదు. నా లైఫ్ అయిపోయిందా, ప్రతి ఒక్కరు ఇలాగే అంటున్నారు అనుకుంటే ఫైనల్ ఒక్క మాట అడిగాను, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, నా లైఫ్ మార్చుకుంటానని చెప్పాను. ఎవరూ నమ్మలేదు. చాలా బాధ వేసింది. ఆ టైంలో మా బాబాయ్ విజయసారి భగవంతుడి రూపంలో దేవుడు అమ్మ నాన్న చేసిన పుణ్యం వల్ల కానీ నేనైతే పుణ్యం చేయలేదు. నాదంతా ఫ్రాడ్ మైండ్, కమర్షియల్ మైండ్. చిన్నప్పటి నుంచి నాకేంటి అనే టైపే కానీ అమ్మ నాన్న చేసిన పుణ్యం వల్ల, నా పిల్లలు చేసుకున్న పూర్వజన్మ పుణ్యం వల్ల వెస్టిజిన్ అవకాశాన్ని మా బాబాయ్ విఎస్ఆర్ గారు వచ్చి ఈ ఒక్కసారి నా ఫైనల్ మీటింగ్ అని చెప్పేసి మీటింగ్ తీసుకెళ్ళి కూర్చోబెడితే అక్కడ ఓపెన్ అయిందండి మైండ్. 2 మీటింగ్స్కి వెళ్తే ఓపెన్ కాలేదు, వదిలేశాను. మళ్ళీ బాధల వల్ల 2 మీటింగ్స్ పోయింది. మధ్యలో 2 నెలలు గడిచిపోయింది. అరే 2 మీటింగ్స్కి వచ్చావు, క్లారిటీ ఉంది, బిజినెస్ చేస్తా ఉన్నా, మళ్ళీ ఎందుకు వదిలేసాము? ఈ ఒక్కసారి రావాలని చెప్పేసి మళ్ళీ 3వ మీటింగ్ తీసుకెళ్తే చాలా వండర్ఫుల్ పర్సన్ ఇక్కడ మాట్లాడాడండి. ఏ పని చేసినా మన జీవితం మారుతుందంటే ఆ పని ఎంచుకోవచ్చు అని చెప్పారు. కానీ నేను చేసే పనులు ఎక్కడ కూడా జీవితం మారలేదు, జీవితం అంధకారంలోకే పోయింది. కానీ వెస్టీజీ పని ఎంచుకొని చేస్తున్న వ్యక్తులందరూ కూడా వండర్ఫుల్ లైఫ్
లీడ్ చేస్తూ వాళ్ళ జీవితాలు మార్చుకొని కనపడ్డారు. సో ఈ వీళ్ళని నేను ఎందుకు ఆదర్శంగా తీసుకోకూడదు? ఇంకొకటి, నాకు బిజినెస్ కావాలి. ఇప్పుడు పెట్టుబడి పెడతానికి ఎవరు రూపాయి ఇస్తలేదు. ఇక్కడ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా బిజినెస్ చేసి లక్షలు తీసుకున్నారు. చదువుతో సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా, జెంట్సా లేడీస్ అనే ఏరేషనే లేకుండా తీసుకున్నప్పుడు ఇది భగవంతుడు అవకాశంగా ఇచ్చాడు. దీన్ని గట్టిగా పట్టుకొని ఒక్క సంవత్సరం నిలబడితే ఎవరైతే నన్ను కాదనుకున్నారో వాళ్ళని నా కాళ్ళ దగ్గర తెచ్చుకోవాలని చూపించాలని డిసైడ్ అయిపోయి 3 మీటింగ్స్కి వచ్చి గురువుగారు చెప్పిన ప్రతి మాట వింటూ సిస్టానికి తల వంచి పనిచేస్తే ఫస్ట్ మంత్ వచ్చారు 1251 రూపాయలు వచ్చింది. ఈ 1251 రూపాయలు తీసుకొని దీన్నే 12 లక్షలుగా భావించాను. ఆ రోజు నుంచి డిసైడ్ అయ్యి గట్టిగా పనిచేశాను సార్. మా గురువుగారు విఎస్ఆర్ గారు చేయబట్టుకుంటూ, ఎంఎస్ఆర్ సార్ మాటలు వింటూ, ధైర్యాన్ని నింపుకుంటూ, ప్రతి మీటింగ్కి వస్తూ నాకు గతి లేదు, నాకు తప్పదు, ఇదే నాకు అవకాశం, దీని ద్వారా నా లైఫ్ మారుతుంది, చచ్చిపోదాం అనుకున్న లైఫ్ నుంచి మళ్ళీ వెలుగులోకి వచ్చి ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళందరూ నా దగ్గర తెప్పించుకోవడానికి ఇది ఒక్క అవకాశం, వెస్టేజ్ మాత్రమే నమ్మి ఆ రోజు పట్టుకొని నడిస్తే 1250 కాస్త 16,000, 45,000, 58,000, 62,000, 70,000, 85,000, 1,22,000 పర్ మంత్ తీసుకుంటూ 1 ఇయర్లో 14 లక్షలు పెట్టి కారు మా గురువు గారి చేతుల మీద తీసుకున్నాను సార్. ఈ క్రెడిట్ అంతా నాదైతే కాదు, ప్రతి అణువు ఆయన దగ్గరుండి కన్న కొడుకుని కన్న తండ్రి చేయబట్టుకుని ఎలా నడిపిస్తాడో అలా నడిపించిన నా గురువు విఎస్ఆర్ గారు, ఎంఎస్ఆర్ గారికి మీ అందరి సమక్షంలో శిరస్సు వంచి పాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ గురుజీ. అదేవిధంగా ఈ లైఫ్ ఇదే కాకుండా వండర్ఫుల్ లైఫ్ నా బిడ్డలకు కూడా ఇచ్చినందుకు ఎన్నో జన్మల పాటు ఈ భూమి మీద నా వంశం ఉన్నంత వరకు మీ రుణం తీర్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మన గురువుగా తయారు చేసిన పిఎస్ఆర్ సార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ మిస్టర్. జై హింద్, జై విష్ణు.